కడప జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్య నెలకొన్న అవధూత శ్రీ కాశీనాయన గారి జ్యోతి క్షేత్రం ఇది. ఈ పుణ్యక్షేత్రం గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్షేత్రానికి మైదుకూరు, పోరుమామిళ్ళ మరియు గిద్దలూరు నుండి చేరుకోవచ్చు. ఏ మార్గంలో వచ్చినా వరికుంట్ల గ్రామం మీదుగా వెళ్ళాలి. వెనకల్లో పచ్చని కొండలు, కాకినాడ గుడి రావాలి. పోరుమామిళ్ళ నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఉదయం 6, 6 మధ్యాహ్నం 2, సాయంత్రం 5 గంటలకు. రైల్లో వెళ్లేవారు గిద్దలూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి కలసపాడు మీదుగా చేరుకోవచ్చు. ఇక్కడ కాశీనాయన గారి మహాసమాధి ఉంది. ఆలయ స్తంభాలపై అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది. ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కాశీ అన్నపూర్ణమ్మ, కాశీ విశాలాక్షి, రాజరాజేశ్వరి దేవి, దత్తాత్రేయ స్వామి, రాములవారి, రాధాకృష్ణ మరియు ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. ధ్వజస్తంభానికి చాలా విశిష్టత ఉంది. ఈ క్షేత్రంలో నిత్యాన్నదానం చాలా ప్రసిద్ధి. ఏ సమయంలో వెళ్ళినా ఆకలితో ఉన్నవారికి భోజన సౌకర్యం ఉంటుంది. ఆయన ఎన్నో క్షేత్రాలను సందర్శించి జీర్ణోద్ధరణ చేసి ఎక్కడ ఆకలి చావులు ఉండకూడదనే ఉద్దేశంతో అనేక ఆశ్రమాలను నెలకొల్పారు. 1995 మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు ఆయన మహాసమాధి చెందారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని బిట్సుపల్లిలో జన్మించారు. కాశీనాయన క్షేత్రంలో సుమారు 50 రూములు అందుబాటులో ఉంటాయి. నామమాత్రపు రుసుము 250 రూపాయలు. గుడి దగ్గర ఎవరైనా ప్రశాంతంగా ఎన్ని రోజులైనా ఉండి దర్శనం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో దత్త జయంతి సందర్భంగా 2 రోజుల పాటు ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సుమారు 3 నుండి 4 లక్షల మంది భక్తులు ఈ వేడుకలకు హాజరవుతారు. సిగ్నల్ రావట్లేదు, పర్వాలేదు, ఈ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది.